ఏముండబోతుందో చూడాలి వరలక్ష్మి గారిది. జై హనుమాన్. సో నెక్స్ట్ చాలామంది యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో. వినయ్ రాయ్ గారు. సో ఆ సూట్ ఏదైతే ఉందో క్లైమాక్స్లో అది చాలా డిఫికల్ట్ టు వేర్ ఇట్ అండ్ యూనో అది చేయడం అనేది చాలా చాలా కష్టమైన పని. సో ఆ సూట్ వేసుకుని ఒక కన్ను మూసుకుని జస్ట్ ఒక సింగిల్ అయితే పాపం ఆయన యాక్ట్ చేసేవారు. సో ఐ డోంట్ థింక్ వినయ్ రాయ్ గారు కాకుండా ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు ఎవ్వరు చేసేవారు కాదు. మధ్యలో ఆపేసేవారు, నేను చేయను అని అనేసేవారు. ఓన్లీ ఆయన మాత్రమే అంత అది షూట్ చేసే ప్రాసెస్లో ఐ థింక్ హీ లాస్ట్ ఆల్మోస్ట్ లైక్ 2-3 kilos వెయిట్. అంటే అంత వెయిట్ వేసుకుని లోపల చెమట పట్టేసి ఇట్స్ నాట్ ఈజీ. స్క్రీన్ మీద చూసినప్పుడు మీరు అతన్ని హేట్ చేయొచ్చు, బట్ నేను వెనకాల ఆయన ఎంత కష్టపడ్డారు అంటే టు బీ హేటెడ్ బై యూ ఫర్ అన్ యాక్టర్. మీరు తనని హేట్ చేయడానికి తనెంత కష్టపడతారు అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఇంకెవరు చేయరు. సో వేరే వాళ్ళ ప్రేమను కొనుక్కోవడం కోసం కష్టపడతాం, కానీ వేరే వాళ్ళు తనని కోప్పట్టడం కోసం ఇంత కష్టపడ్డారు. సేమ్ రాజ్దీపక్ శెట్టి. సో తను కూడా పాపం చాలా చాలా ప్యాషనేట్ యాక్టర్. చాలా చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. హీ బిల్డ్ హిస్ బాడీ అండ్ ఎవ్రీథింగ్. సో ఆయన కూడా థ్యాంక్ యూ సో మచ్ రాజ్దీపక్ శెట్టి గారు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ దెన్ గెటప్ సీను మా లాంగ్ టైమ్ కొలాబరేటర్. నేను తనతో చెప్పినట్టు హనుమాన్ మూవీ అనుకున్నప్పుడు తేజ కన్నా ముందు గెటప్ సీన్ గారికి రోల్ రాసాము. సో ఈయనతో కంపల్సరీ ఒక రోల్ ఉండాలి ఈ సినిమాలో అని చెప్పి. ఆయన కూడా ఫెంటాస్టిక్. ఆన్ స్పాట్ చాలా ఇంప్రూవైజ్ చేశారు. కొన్ని డైలాగ్స్ అయితే కనుక నాకు అక్కడ ఆయన సార్ ఇలా వేద్దాం సార్ ఒక డైలాగ్ అని చెప్పి లొకేషన్లో చెప్పినప్పుడు నాకంత పెద్ద కామెడీ ఏమి అనిపించేది కాదు అది. బట్ అది నేను ఇప్పుడు థియేటర్లో చూస్తూ ఉంటే కనుక సో జనాలు చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో అలాంటి కాంట్రిబ్యూషన్ ఈ సినిమా కంటే నేనే మొత్తం చేశానని చెప్పట్లా. సో నాకు నచ్చినవి కూడా ఈ సినిమాలో చాలా వర్క్ అయినాయి అన్నమాట థియేటర్లో ఆడియన్స్కి. సో దాని కాంట్రిబ్యూషన్ అందరి నుంచి ఉంది. సో తేజ ఇంప్రూవైజ్డ్ అలాట్, వరుణ్ గారు, అమృత గారు, వినయ్. సో ఎవ్రీబడి కెప్ట్ ఇంప్రూవైజింగ్ ద ఫిల్మ్. తర్వాత సత్య ఈజ్ వన్, ఆ వర్డ్ మింగేశాను, వన్ వెరీ గుడ్ యాక్టర్. రియల్ లైఫ్లో కూడా హీఈస్ సో ఫనీ. అంటే మోస్ట్ ఆఫ్ ద కమీడియన్స్ ఆర్ నాట్ రియలీ ఫనీ పీపుల్ అవుట్ సైడ్, బట్ సత్య ఈజ్ వన్ గై హూ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ అమేజింగ్. లాడ్ ఆఫ్ ఆన్ స్పాట్ ఇంప్రూవ్ చేశారు. సో మధ్యలో చాలాసార్లు అడుగుతూ ఉండేవారు, సార్ నేను ఉండను కదా సినిమాలో, ఫైనల్గా లేపేస్తారు కదా నాది, ఇది ఉండదు కదా సినిమాలో అని చెప్పి అనేవారు. లేదు సార్ ఉంటుంది అంటే కనుక యాక్చువల్గా కూడా మా టీం అందరూ కూడా ఆయన సీక్వెన్స్ లేపేద్దాం అని చెప్పి చాలా ట్రై చేశారు. బట్ నేను ఫైట్ చేసి ఆ సీన్స్ ఉంచడం అది చాలా థియేటర్లో చాలా నచ్చడం అనేది ఈవెన్ మనం కాదు, నార్త్ ఇండియన్ ఆడియన్స్. సో నేను ముంబై ప్రమోషన్కి వెళ్ళినప్పుడు చాలామంది అడిగారు ఎవరు యాక్టర్ చాలా బాగా చేశారు అని చెప్పి చాలా చాలా ఎంజాయ్ చేశారు థియేటర్లో. సో సత్య గారు, రోహిణి గారు కూడా నాకు చాలా ఇష్టమైన యాక్టర్. సో ఆవిడ కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా చేశారు మా సినిమాలో. అండ్ మీర్ గారు, రామరాజు గారు అండ్ చాలామంది యాక్టర్స్ తీసుకున్నారు. రాకేష్ మాస్టర్ చేశారు. పాప ఆయన ఈరోజు ఉంటే బాగుండేది. ఆయన చాలా కష్టపడి చేశారు ఈ సినిమా కోసం. అండ్ దెర్ ఆర్ లైక్ మెనీ యాక్టర్స్. సారీ నేను ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే కనుక నేను సోషల్ మీడియాలో ఐ విల్ పుట్. వెన్నెల కిషోర్ గారు ఆయనకి ఒక లుక్ ఇచ్చాం మేము, ఫ్రెంచ్ బీడ్. సో మీరు మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ చూస్తే ఆయన జనరల్గా ఇష్టం ఉండదు ఫేస్ మీద ఏమైనా ఎక్స్ట్రా మేకప్ ఏమైనా వేసినా, వేరే లుక్ ఏమైనా ట్రై చేయాలన్నా యాక్టింగ్ ఇదైపోతుంది కదా అని. సో నేను ఏం చెప్తున్నా సరే ఆయన చాలా బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉండేవారు అనమాట. నేను చాలా ఎక్సైటెడ్గా సార్ ఈరోజు సీన్ ఇలా ఉంటుంది, కామెడీ ఇలా ఉంటుంది అంటే కనుక జస్ట్ ఇలా లుక్ ఇచ్చేవారు. నేను అనుకునేవాడిని పాపం ఆయనకి నచ్చట్లేదేమో అనుకునేవాడిని. బట్ యాక్చువల్గా ఏంటంటే ఆయన ఫ్రెంచ్ బీడ్ వల్ల హీ వాజ్ అనేబుల్ టు రియాక్ట్ అనమాట. సో ఫ్రెంచ్ బీడ్తో చాలా బాగుందండి అనేవాడు అంతే. బట్ ఆయన కూడా ఫస్ట్ నుంచి కూడా హీ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆయన క్యారెక్టర్ మా యూనివర్స్లో చాలా ముందుకు వెళ్ళబోతుంది. సో సిరీస్ గోన ట్రావెల్ అనమాట. అండ్ క్యారెక్టర్ పేరు సిరి అని పెట్టాం కదా. సో హాయ్ సిరి అన్నప్పుడల్లా సరే మేము వర్క్ చేస్తున్నప్పుడు మా ఫోన్స్లో సిరి ఓపెన్ అవుతూ ఉండేది. హాయ్ సిరి అన్నప్పుడల్లా మా ఫోన్ ఇలా స్టార్ట్ అవుతూ ఉండేది అనమాట. సో థియేటర్లో కూడా అలా చాలామందికి జరిగిందని విన్నాను. హీఈస్ ఆల్సో అన్ అమేజింగ్ యాక్టర్. నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన యాక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల కిషోర్ గారు. సో తర్వాత మా సినిమాలో మోస్ట్ ఎంటర్టైనింగ్
గా చేసిన యాక్టర్ మా మాస్ మహారాజా రవితేజ గారు. సో ఆయన 3 సంవత్సరాల క్రితం నాకు ఇచ్చిన మాట, నేను సినిమా స్టార్ట్ చేసే ముందు సరే నేను ఒక సినిమా చేస్తున్నాను, అందులో వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అంటే కనుక ఆయన ఓకే రా ఇద్దామని అన్నారు. దాని తర్వాత నేను 3 ఏళ్ళ తర్వాత మొత్తం సినిమాలో వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన సినిమా కూడా రిలీజ్కి రెడీ సేమ్ టైంలో ఉంది. ఇస్తారా ఇవ్వరా, అసలు అడిగితే బాగుంటుందా బాగోదా, ఇంకేమన్నా చేద్దామా అని అనుకుని నేను డౌట్ఫుల్గా అడిగితే కనుక ఇమ్మీడియట్లీ ఈ సెట్ ఓకే వచ్చి చేసేద్దాం అన్నారు. సో చాలా తక్కువ మంది ఉంటారండి ఫిల్మ్ ఇండస్ట్రీలో మనల్ని సపోర్ట్ చేసేవారు. సో అంత జెన్యూన్ పర్సన్ నాకు దొరకడం ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ రవితేజ గారు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ హనుమాన్. అండ్ మాకు ఒక చిన్న ఐడియా వచ్చింది ఆ క్యారెక్టర్ని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అని మా సినిమాటిక్ యూనివర్స్లో. ఐ థింక్ యునో రవితేజ గారు ఆయన ఒప్పుకుంటే కనుక ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా. సో రవితేజ గారితో ఒక ఫిల్మ్ చేసేలాగా, ఆ కోటి అనే క్యారెక్టర్తో ఒక ఇది చేసేలాగా ఒక ఐడియా వచ్చింది. సో హోప్ఫుల్లీ వీ విల్ డూ వన్ ఫిల్మ్ విత్ రవితేజ గారు ఇన్ దిస్ యూనివర్స్. యాక్టర్స్ పరంగా ఐ థింక్ ఐవ్ కవర్డ్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఐఎమ్ సారీ ఇఫ్ ఎవరైనా మర్చిపోయి ఉంటే కనుక నేను నా నెక్స్ట్ దాంట్లో మెన్షన్ చేస్తాను. తర్వాత మా శివేంద్ర గారు ఆల్రెడీ కల్కి మేము కలిసి వర్క్ చేసాము. ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ఫన్ టు వర్క్ విత్ హిమ్. ప్రతిసారి కూడా ఏదో ఒక రిఫరెన్స్ తీసుకొచ్చి ప్రశాంత్ ఇదిగో ఇలా ఇది ఒక షార్ట్ బాగుంది అది ఇది అని చెప్పి నాకు ఎగ్జైట్మెంట్ చాలా ఇష్టం అనమాట. టెక్నీషియన్స్లో ఏదో ఒకటి కొత్తగా చేయాలి అన్న ఎగ్జైట్మెంట్ చాలా చాలా ఇష్టం. సో శివేంద్ర గారితో ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ఫన్. అదే కాదు కొన్ని జోక్స్ మేము షేర్ చేసుకుంటూ ఉంటాం. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం బాగుంటుంది. కొంచెం అంటే లైక్ చాలా స్ట్రెస్ ఉంటుంది కదా మనం షూట్ చేసేటప్పుడు. బట్ నాకు తెలిసి వేరే సినిమాటోగ్రాఫర్స్తో ఏమన్నా కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉండొచ్చాము, కానీ శివగారితో ఆ స్ట్రెస్ ఉండదు అనమాట. సో చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాం మేము షూట్. అండ్ జనరల్గా చాలా ఫిల్మ్ సెట్స్లో ఏంటంటే చాలా లౌడ్గా ఉంటుంది అనమాట, అరుపులు కేకలు అలా అలా అరిచి కాబట్టి శివగారి సెట్లో ఏంటంటే అంత సైలెంట్గా ఉండాలి. సో నేను కూడా నాకు కూడా నాయిస్ పెద్దగా పడదు. సో శివగారు నేను ఏంటంటే కొంచెం సెట్లో అంటే పెద్ద యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నా సరే చాలా సైలెంట్గా ఒక లైబ్రరీలో జరుగుతున్నట్టు ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్ కూడా. సో థ్యాంక్ యూ శివ గారు. మీరు కొన్ని షార్ట్స్ వాటర్ ఫాల్ షార్ట్ ఇవన్నీ చాలా బాగా తీశారు. మన మీరు తీయలేదా? నేను మధ్యలో ఒకసారి ఈ సినిమా చూపించాను, సార్ ఇదంతా నేను తీయలేదు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, వేరే కెమెరామెన్ పెట్టుకుని చేశారా అన్నారు. అది మా విఎఫ్ఎక్స్ టీం గొప్పతనం. అలాగే రివర్స్ అనమాట. సో కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ కొన్ని శివగారు చేసినవి విఎఫ్ఎక్స్ అనుకున్నారు, కొన్ని విఎఫ్ఎక్స్లో చేసినవి మేము రియల్ లైఫ్గా కెమెరామెన్ చేశారు అనుకున్నారు. సో అంత సీమ్లెస్గా సినిమా అలా బిల్డ్ అయింది. సో దానికి మా డిఐ కలరిస్ట్ అశ్వత్ అండ్ సివి రావు గారు టెక్నికల్ హెడ్ అన్నపూర్ణ స్టూడియోస్. సో ఆయన చాలా థ్యాంక్ యూ సార్ ఫర్ సపోర్టింగ్ ద ఫిల్మ్. అండ్ లాస్ట్లో బాగా ప్లాన్ చేసి సినిమా రిలీజ్కి టైంకి చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అశ్వత్ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ శివ గారు కూడా థ్యాంక్స్, మా కలరిస్ట్ ఇంకొక కలరిస్ట్ శివ గారు. అండ్ మా విఎఫ్ఎక్స్ మా టీం రామరాజు గారు, యష్, మీ టీం అందరికీ కూడా, హాలా హ్యూస్ టీమ్కి అండ్ వర్క్ ఫ్లో టీం కూడా వచ్చారు, ప్రదీప్ గారు థ్యాంక్ యూ. మీరు లాస్ట్ మినిట్ వరకు చాలా కష్టపడ్డారు. లాస్ట్ సినిమా రిలీజ్కి ఇంకా వెళ్ళిపోతుంది అన్నప్పుడు కూడా లాస్ట్ మినిట్లో కూడా నేను ఇంకా షార్ట్స్లో కరెక్షన్స్ పంపిస్తూ ఉంటే లాస్ట్ మినిట్లో కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఉదయ్ కృష్ణ గారు ఆల్సో. ఐ వాంట్ టు థ్యాంక్ పర్వేజ్ గారు, హీ కుడెంట్ కమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. డిటిఎం టీమ్ కానీ ధ్రువ్ వాళ్ళ టీం కానీ మొత్తం వీళ్ళందరూ కూడా పేరు పేరున ఐ విల్ మెన్షన్ దెమ్ ఇండివిజువలీ లేటర్ ఇన్ మై సోషల్ మీడియా పోస్ట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ విఎఫ్ఎక్స్ ఇంత బాగా ఈ సినిమా కోసం ఇంత కష్టపడ్డందుకు అండ్ నాకు ఒక విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా ఒక పేరు తీసుకొచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మా ఎవరి గురించి చెప్పండి ఫస్ట్? అందరూ ఇలా 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 చూస్తున్నారు నా గురించా అన్నట్టు. మా నాగేంద్ర గారు. సో నాగేంద్ర గారు
ఎలాగంటే ఆయన ప్రొడక్షన్ డిజైనర్ అని జస్ట్ పేరేస్తాం కానీ ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. రైటింగ్ దగ్గర నుంచి, ఐడియా దగ్గర నుంచి, నేను జనరల్గా ఏం సినిమా స్టార్ట్ చేస్తున్నా సరే ఇనీషియల్గా నేను షేర్ చేసుకునే మా ఫ్యామిలీతో పాటు ఫస్ట్ షేర్ చేసుకునేది నాగేంద్ర గారితోనే. ఒకసారి ఆయన ఈ సినిమా వద్దేశారంటే మానేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఆయన జడ్జిమెంట్ నేను అంత నమ్ముతాను. సో వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్ అండ్ సెన్స్ చాలా మంచి జడ్జిమెంట్ ఉన్న పర్సన్ అనమాట. సో అన్ని రకాలుగా కూడా సినిమా చూసిన తర్వాత కూడా సార్ ఇది బాగాలేదు సార్ అని చెప్పి నాకు చెప్పే టీం ఉన్నారు నా దగ్గర. సో ఎందుకు సినిమా ఇలా బాగుంది అంటే కనుక భజన బ్యాచ్ ఎవరు లేరు మా దగ్గర. ఎవరన్నా ఇప్పటివరకు నాకు భజన కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటివరకు ఎవరు కూడా సినిమా బాగా తీసేశారని చెప్పలేదు నా టీంలో. ప్రతి ఒక్కరు కూడా అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పిన వాళ్ళే. అదే నాకు చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ వెరీ స్ట్రైట్ అండ్ నేను ఆ ఫ్రీడమ్ని మీకు అందరికీ ఫస్ట్ నుంచి ఇచ్చాను అండ్ మీరు కూడా అది నిలబెట్టుకుని నాకు చాలా ఫ్రాంక్గా చెప్పుకుంటూ వచ్చారు. ఇది చాలా చెత్తగా తీశారు సార్ అని చెప్పి, సో ఇది బాగాలేదు సార్ అని చెప్పి అదంతా నాకు చాలా నా వీక్నెస్ నాకు తెలిపారు అండ్ ప్రతి ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసుకుంటూ వచ్చాం ముందుకి. థ్యాంక్ యూ నాగేంద్ర గారు అండ్ థ్యాంక్ యూ శశి గారు. డిస్ట్రిబ్యూషన్ నేను లాస్ట్ మినిట్లో మిమ్మల్ని అడిగాను సార్ మీరు ఎలాగైనా మీరు చేసి పెట్టాలి, ఇన్ని థియేటర్స్ మీరు ప్రామిస్ చేస్తారని మీరు చేసిన ప్రామిస్ మీరు నిలబెట్టుకున్నారు. ఎలాగైతే మా సినిమా లాస్ట్లో హనుమంతుల వారు రాముడికి ప్రామిస్ చేశారో అలా మీరు చేసిన ప్రామిస్ మీరు నిలబెట్టేసుకున్నారు. సో నెక్స్ట్ సినిమాకు ఇంకో ప్రామిస్ అడగబోతాను. ఆ ప్రామిస్కి రెడీగా ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు డిస్ట్రిబ్యూషన్ అనేది. ఈ సినిమాని నెంబర్ 1 చేశారు. ఆ ప్రాసెస్లో మీరు నెంబర్ 1 అయ్యారు. కంగ్రాచులేషన్స్ మైత్రి డిస్ట్రిబ్యూషన్ శశి గారు. అండ్ మా ఫైట్ మాస్టర్స్ నందు మాస్టర్. ఆయన సైజ్ చూడండి, ఆయన ఏజ్ చూడండి. ఆయన నన్ను అన్నయ్య అంటూ ఉంటారు. అన్నయ్య అంటూ ఉంటారు. ఇట్ ఈస్ వెరీ క్యూట్ ఫెలో. ఆయన చూస్తేనే ఒక చిన్న పాజిటివ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఆయన చాలా కాంప్లెక్స్గా అనుకుంటూ ఉంటాం. మన కొన్ని షార్ట్స్ అసలు ఎలా చేయాలి, ఇప్పుడు విఎఫ్ఎక్స్లో చేయాలేమో, ఇప్పుడు అలా చేయాలేమో, ఇలా చేయాలేమో, ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఆయన ప్రాక్టికల్ ఎఫెక్ట్స్లో చేసేస్తారనమాట. సో ఇలా ఒక స్టిక్ ఉండాలండి. మీరు చూస్తే కనుక జై శ్రీరామ్ సీన్లో కనుక ఆ స్టిక్ వచ్చి ఆ తలకు తగిలి మళ్ళీ వచ్చి తేజ పట్టుకుని ఇదంతా ఉంది. ఇదంతా విఎఫ్ఎక్స్లో చేయాలని నేను మా సినిమాటోగ్రాఫరు మా వెంకట్ చాలా ప్లాన్ చేస్తున్నాం. అన్నయ్య మీరు ఉండండి అన్నయ్య అన్నాడు. మీరు ట్రాక్ అయ్యండి.